తాజాగా ఒక యాడ్ కాంట్రవర్సీగా మారింది. ఎందుకంటే యథావిధిగా ఎన్నో కంపెనీల మాదిరిగానే ఈ కంపెనీ కూడా హిందువుల విశ్వాసాలతో ఆడుకుంది. ఆ రిలేటెడ్ వీడియో కూడా ప్లే చేస్తాను. ఈ కంపెనీ పేరు ఘర్ అంట. ఏదో మ్యాజిక్ సోప్ ఒకటి తయారు చేసి సినీ నటుడు కమెడియన్ అలీతో ఏదో ప్రమోషనల్ వీడియో ఒకటి తయారు చేసింది. అదొకసారి చూడండి. కంపెనీ విషయం కూడా మాట్లాడదాం. ముందుగా నటించిన అలీని కొన్ని ప్రశ్నలు వేయాలని ఉంది. ఇప్పుడు అలీ గారు, మీరు ముస్లిం, ఎందుకంటే చాలా ప్రౌడ్గా మీ సంప్రదాయాల్ని పాటిస్తూ ఉండే సందర్భాన్ని మేము చూసాం. ఇప్పుడు ఇదే సోప్ యాడ్కి లక్ష్మీదేవి బదులుగా మీ యొక్క మత విశ్వాసాలకు రిలేటెడ్గా ఉండేటటువంటి కంటెంట్ ఏదన్నా రాసుంటే మీరు చేస్తుండేవాళ్ళ. అది హిందువుల్ని హేళన చేసే విషయం కాబట్టి మనకి కాసులు వస్తే చాలు అనుకొని కానిచ్చేశారు. లేదా మీకు కూడా హిందువుల్ని హేళన చేయటంలో ఏమైనా ఇష్టం ఉందా? గతంలో ఈయన చెప్పుకున్నారనమాట, మా తాతలు బంగ్లాదేశ్ నుంచి వచ్చారు, లేకపోతే ఇంకెక్కడో విదేశాల నుంచి వచ్చారని చెప్పేసి. ఆ విధంగా ఈ అలీ గారిని రోహింగ్యా అని కూడా కొంతమంది ట్రోల్ చేస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ ఒక సీనియర్ నటుడిగా కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఒక స్క్రిప్ట్ చదివేటప్పుడు కామన్ సెన్స్ ఒకటి ఉంటుంది. అవి రిప్రజెంట్ చేసేటప్పుడు ఇది తప్పయా ఇలా మాట్లాడడం, ఎటకారం చేయడం, లక్ష్మీదేవికి సంబంధించిన నామాల్ని ఇష్టారీతిగా మాట్లాడడము, ఇష్టారీతిగా పోర్ట్రే చేయడం కరెక్ట్ కాదు కదా. అఫ్కోర్స్ నేను ముస్లిం అయినప్పటికీ ఇతర మతాల పట్ల నాకు బాధ్యత ఉందని చెప్పాలి కదా. చెప్పలేకపోయారు. అంటే ఈ క్రైమ్లో మీకు కూడా భాగం ఉన్నట్లే. ఇక్కడ ఈ ఘర్ అనే సోప్ తయారీ కంపెనీ ఏదైతే ఉందో దానికి సూటి ప్రశ్న, మీరు మీ క్రియేటివ్ హెడ్ని అర్జెంటుగా మార్చుకోవాలి. మీకు చేత కాకపోతే కంపెనీలను మూసుకోవాలి. అంతేగాని ఇలా హిందూ విశ్వాసాల జోలికి రాకూడదు. లక్ష్మీదేవిని పూజ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. సబ్బుని లక్ష్మీదేవిగా పూజించటం ఏంటి? ఎటకారమా, బలుప, లేకపోతే అజ్ఞానమా? మీరు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకొని పునః ఇలాంటి మరలా చేయకుండా తప్పును సరిదిద్దుకొని బహిరంగ క్షమాపణలు ఆ అమ్మవారికి అలాగే హిందువులకి చెప్పి ఇలాంటివి ఇంకోసారి రిపీట్ చేయకుండా ఉంటే మేలని చాలామంది మిమ్మల్ని అడుగుతున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతానికి దీనికి సంబంధించిన చర్చ కూడా నడుస్తోంది. చూడాలి వీళ్ళ రిప్లై ఎలా ఉంటుందో మరి.